మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? గంతులు వేస్తున్నారా? ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నారా? మంచిగా పాట పాడండి, మంచిగా నాట్యం ఆడండి, మంచిగా తల్లి, తండ్రి, కూతురు అందరూ కలిసి మంచిగా ప్రభును స్తుతిస్తూ ఉండండి. పరలోకం మన ఇంటిలోనే ఉంటుందండి. అందరూ కలిసి మంచిగా ఆరాధిస్తుండగా పరలోకం మన ఇంటిలోనే ఉంటుంది. అంత ఆనందం, సంతోషం ప్రభు సన్నిధిలో ఉంటుంది. కనుక నిత్యము ఆయనతో మాట్లాడుతూ ఉండండి. మీ బాధలన్నీ మర్చిపోండి, మీ కష్టాలన్నీ మర్చిపోండి. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కనుక కొన్నిసార్లు బాధలు, దుఃఖము, వేదన మనకు అనిపిస్తుంది. అప్పుడు మంచి కీర్తన పాడండి, ప్రభును స్తుతించండి. అన్నీ మర్చిపోతాం. మంచిగా ఆహ్లాదకరంగా మన హృదయం తేలికైపోతుంది. ప్రభు సన్నిధిలో మనం సేదీర్చబడతాం. ఈరోజు మనతో మాట్లాడిన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూడండి, ఈరోజు పూర్వమందు చీకటై ఉన్నారంటే పూర్వమందు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితం మన జీవితంలో చీకటిలోనే ఉన్నాం మనం. ఎందుకంటే రక్షణ లేదు, దేవుని నమ్ముకోలేదు. కానీ ఇప్పుడు వెలుగై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం ఇప్పుడంటే వెలుగై ఉన్నాం. చూడండి, ఇప్పుడు నీవు వెలుగై ఉన్నావు, నీ కుటుంబం వెలుగై ఉన్నది, నీ బిడ్డలు వెలుగై ఉన్నారు. చీకట్లో లేము, మనం పాపంలో లేము, శాపంలో లేము, రోగంలో లేము. కానీ క్రీస్తు వెలుగు మనలో ఉన్నది. మనం వెలుగై ఉన్నాం, ఈ లోకమునకు వెలుగై ఉన్నాం, మనం వెలిగించబడిన ప్రజలుగా ఉన్నాం. కనుక ఈ ఆశీర్వాదం అంటే చాలా గొప్పది. ఎన్నో ఆశీర్వాదముల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ వెలుగు అనే ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చిందంటే ఇక మనం చింతపడవలసిన, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం వెలుగై ఉన్నాం. ఆ వెలుగై ఉన్న నిత్య రాజ్యములో ప్రభుతో మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యం చాలా శ్రేష్టమైనది. ఈ రాజ్యము కొట్లాటలతో, గుద్దులాటలతో, ద్వేషముతో, కోపముతో ఉన్న ఈ రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ మనం వెలుగు సంపాదించుకున్నాం. ఇంకా ఆ వెలుగును ఎవ్వరూ దొంగిలించలేరు. నువ్వు వెలుగులో ఉన్నావు. సహోదరి, సహోదరుడు, సంతోషించు, గంతులు వేయి, ప్రభు సన్నిధిలో ఆనందించండి, నిత్యము ప్రభును స్తుతించండి. వాగ్దానాన్ని మరల చదువుతుండండి. ప్రభా, నేను వెలుగై ఉన్నాను అని ఆ వెలుగును గురించిన సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నన్ను మార్చమని పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రిని బిడ్డలు ప్రభువా వెలుగై ఉన్నారు. అయ్యా, ముందైతే మేము పాపంలో, చీకట్లో ఉన్నాం, ఇప్పుడైతే మేము వెలుగులో ఉన్నాం. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డల మీద సూర్యుని వెలుగు ప్రకాశించినట్లుగా నీ బిడ్డల మీద నిత్యముని వెలుగు ప్రకాశిస్తుండాలి. వారి సాక్ష్య జీవితము అనేకులను ప్రభావితము చేయాలి. ప్రభువా, అయాని బిడ్డల్ని దీవించండి. ఆరోగ్యము, క్షేమము, సమాధానం, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. వారి బిడ్డల స్టడీని దీవించండి. ప్రభువా, అయ్యా, వారి యొక్క చిన్న బిడ్డల్ని దీవించండి. అద్భుతాలు జరిగించండి. ఎవరెవరు అయా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి శుభము, దీవెన, ఆశీర్వాదములు, మేలు పలుకుతున్నాం. ప్రభువా, నిత్యము నీ ప్రజలతో ఉండండి, మేలు చేయండి. ఈ వెలుగు వారి మీద ప్రకాశించినట్లుగా కృప చూపించండి. నిత్యము నీ మహిమలో వాళ్ళు తేజరిల్లే కృపను దయచేయమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.